ప్రజాధలం టీవీ ఏలూరు స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ 2026-2027 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక విద్యానగర్ స్వర్ణ వెల్నెస్ సెంటర్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ మాజీ జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ ఎన్వీకే పంకజాక్షన్ గారు నిర్వహించారు. అధ్యక్షులుగా శ్రీమతి షేక్ మార్క్ మార్వో, సెక్రటరీగా వివివి మురళీ కృష్ణమోహన్, ట్రెజరర్గా జీజేపీ స్టీవెన్ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక విద్యానగర్ స్వర్ణ వెల్నెస్ సెంటర్ నందు ఈ రోజు ఏలూరు స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ మాజీ జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ ఎన్వీకే పంకజాక్షన్ గారు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పూర్వపు జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ కేవీ కిషోర్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా పీఎంజేఎఫ్ లేళ్ల వెంకటేశ్వరరావు ఎల్వీఆర్ గారు వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ పంకజాక్షన్ గారు మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్ 1917లో ప్రారంభమై సుమారు 200 దేశాలలో 14 లక్షల మంది సభ్యులతో ప్రపంచంలోనే గొప్ప సామాజిక సేవా సంస్థగా ఆవిర్భవించిందని, పేదలకు రోగులకు సేవ చేయడమే లయన్స్ క్లబ్ యొక్క కర్తవ్యమని తెలియజేశారు. మొదటగా 2025-2026 సంవత్సరానికి సంబంధించిన పూర్వపు ఏలూరు స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు షేక్ ముస్తఫా అలీ గారు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ ద్వారా గడచిన సంవత్సరంలో ఇంచుమించుగా 423 సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలియజేసినారు. అనంతరం నూతన కార్యవర్గం అధ్యక్షులుగా శ్రీమతి షేక్ మార్క్ మార్వో, సెక్రటరీగా శ్రీ మురళీమోహన్, ట్రెజరర్గా శ్రీ జీజేపీ స్టీవెన్ల చేత శ్రీ పంకజాక్షన్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ పీఎంజేఎఫ్ దేవరకొండ వెంకటేశ్వరరావు గారు, జోనల్ చైర్మన్ మార్గాని శ్రీనివాసరావు గారు, ఎల్సీఐఎఫ్ జిల్లా చైర్మన్ శ్రీ రత్తకుమార్ గారు, జేఏసీ సెక్రటరీ ఎన్ రామారావు గారు, పీఎంజేఎఫ్ వీజీఎంవీఆర్ కృష్ణారావు గారు, ఎంజేఎఫ్ పి మురళీ కృష్ణ గారు, సురేష్ కుమార్ గారు, ఎంజేఎఫ్ దిద్ల అంజులో గారు, అబ్రహాం లింకన్ గారు, మురళీ కృష్ణ గారు, ప్రకాష్ గారు తదితరులు పాల్గొనగా శ్రీ దిద్ల అంజులో గారు వందన సమర్పణ చేశారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ల సమాఖ్య ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ సభ్యుడినైన నేను మీ పేరు చెప్పుకోండి. క్లబ్ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యునిగా మేం సేవ చేస్తాం అనే నినాదంతో అవసరమైన చోట అవసరమైన సేవలు నిస్వార్థంగా చేస్తూ అంతర్జాతీయ లయన్స్ సంస్థ రాజ్యాంగబద్ధంగా నియమ నిబంధనలకు లోబడి ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ని ప్రపంచ ప్రభుత్వేతర సంస్థలో అత్యున్నత స్థానంలో నిలపడానికి మన భారతదేశంలో, మన మల్టిపుల్లో, మన జిల్లాలో నా వంతు పాత్రను పోషించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మన జిల్లా స్మార్ట్ సిటీ 2026-27 సంవత్సరానికి నూతన కమిటీని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పీడీజీ గారు కిషోర్ కుమార్ గారు, ఇన్స్టలేషన్ ఆఫీసర్గా డాక్టర్ పంకజ్ గారు రావడం జరిగింది. 2025-26 సంవత్సరానికి అలీ మాస్టర్ గారు వారి నాయకత్వంలో కమిటీ కంప్లీట్ అయ్యి వారు 400కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించి విజయవంతమై అందరి చేత అభినందనలు పొందారు. అదేవిధంగా ఈ సంవత్సరం షేక్ మార్స్ మావో మేడం గారు ప్రెసిడెంట్గా, అదేవిధంగా సెక్రటరీగా మురళీకృష్ణ గారు, అదేవిధంగా స్టీఫెన్ గారు ట్రెజరర్గా, అదేవిధంగా మరి కొంతమంది సభ్యులు యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి రావడం జరిగింది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ప్రజలకి ఎవరికైతే అవసరం ఉందో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుంది కాబట్టి పెద్ద స్థాయిలో సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈ యొక్క స్మార్ట్ సిటీకి లేడీ ప్రెసిడెంట్గా మొట్టమొదటిగా మావో గారు ఉండటం విశేషం కాబట్టి ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో వారు మరింత ఎత్తుకు ఎదగాలని, అనేక పదవులను చేపట్టి మంచి గుర్తింపు తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క 2026-27 సంవత్సరంలో నన్ను ఈ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.